ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ వేడుకకు మంగళగిరి వేదిక అవుతుంది. ప్రస్తుతం మనం మంగళగిరి స్టేడియం వద్ద ఉన్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన స్టేడియం వద్ద ఉన్నాం. అయితే ఈ స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి మ్యాచ్లు ఏదైతే ఉన్నాయో ఇవి దాదాపుగా అంతర్జాతీయ స్థాయి స్టాండర్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ స్టాండర్డ్స్లో ఇక్కడ నిర్మాణం చేసినటువంటి స్టేడియంలో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. మనకి ఈ ఏపీఎల్లో ముఖ్యంగా అంటే ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్కున్న ఆ క్రేజే మారిపోయింది. అంటే ఐపీఎల్లో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళు అంటే వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి ఆటగాళ్ళు వాళ్ళు రావటం, తర్వాత మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో ఒక ఫాస్ట్ క్రికెట్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఎలాంటి మజా ఉంటుందో అలాంటి మజాని ఇప్పుడు ఏపీఎల్లో కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏపీఎల్కి సంబంధించి ఇప్పటికే 8 జట్లు వివిధ గ్రూపుల్లో పోటీ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైజాగ్, అదేవిధంగా కడప ఈ ప్రాంతాల్లో ఫస్ట్ సెకండ్ ఫేజ్లు అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ ఫేజ్ వచ్చేసరికి అంటే ఫైనల్ ఫేజ్ అనుకోవచ్చు దీన్ని. ఇక్కడ ఈ ఫేజ్లో సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, అదేవిధంగా ఫైనల్స్ మ్యాచ్లు జరగబోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఈ జట్లు ఏవైతే ఉన్నాయో ఆ జట్లకు సంబంధించినటువంటి సమాచారం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ తుంగభద్ర వారియర్స్, అదేవిధంగా రాయల్ ఆఫ్ రాయలసీమ, దాని తర్వాత కాకినాడ కింగ్స్, విజయవాడ సన్షైనర్స్, ఇట్లా ఆ పక్కన కానీ మనం వచ్చినట్లయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి సింహాద్రి వైజాగ్ లయన్స్ అనేటువంటి ఒక టీం ఉంది. అదేవిధంగా భీమవరం బుల్స్ అనేటువంటి టీం ఉంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే క్యాపిటల్ ఆఫ్ అమరావతి రాయల్స్, మన అమరావతి రాజధానిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసినటువంటి టీం ఇది. ఈ మొత్తం టీంలు మొత్తం కూడా పోటీ పడుతూ ఉన్నాయి. అనేక లీగ్ దశలో అనేక మ్యాచ్లు హోరాహోరీగా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడ మంగళగిరిలో జరిగేటువంటి మ్యాచ్ ప్రధాన ఆకర్షణగా ఇద్దరు ప్రముఖుల్ని చెప్పుకోవచ్చు. దాంట్లో ఈరోజు రాబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి గ్లోబల్ స్టార్ ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ ఈరోజు మ్యాచ్కి హాజరవుతారు. అదేవిధంగా ఫైనల్స్ మ్యాచ్ వచ్చేసరికి రాష్ట్ర మంత్రి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ ఆ రోజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మొత్తంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ స్టేడియంలో అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆసక్తికరమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను.
సో ఏపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నటువంటి మంగళగిరి క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో, ఈ అంతర్జాతీయ స్టేడియంలో మనం ఉన్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఏపీఎల్ మ్యాచ్లకి బీసీసీఐ అధికారిక గుర్తింపు కూడా వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మ్యాచ్ల నిర్వహణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం గ్రౌండ్ లోపల ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పిచ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో రెడీ చేస్తూ ఉన్నారు. ఆ క్యూరేటర్స్ కూడా పిచ్ స్వభావాన్ని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. సాధారణంగా ఇక్కడ ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించినటువంటి స్టేడియం మొత్తం కూడా బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుందనేటువంటి ఒక అంచనా ఉంది. అదేవిధంగా ఈరోజు జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించిన అంశాలను కూడా క్యూరేటర్స్ అంచనా వేస్తూ, అదేవిధంగా పూర్తి స్థాయిలో మ్యాచ్లకు కావాల్సినటువంటి పిచ్లు మొత్తాన్ని కూడా సన్నద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మంగళగిరి స్టేడియానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మ్యాచ్ నిర్వహించుకోవడానికి అవకాశం ఉండేలాగా ఇక్కడ ఈ స్టేడియాన్ని నిర్వహించారు, ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు నుంచి అంటే జూన్ 24 నుంచి 30వ తేదీ వరకు ఈ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతాయి. సెమీఫైనల్స్ అదేవిధంగా ఫైనల్స్ మ్యాచ్లు కూడా ఇక్కడే నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఏసీఏ అధ్యక్షుడికి మనకి ఇక్కడ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు, కేశినేని చిన్ని. ఆయన కూడా ఎప్పటికప్పుడు ఈ మ్యాచ్లని పర్యవేక్షించడానికి, అదేవిధంగా మ్యాచ్ల నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయటానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి కీలక మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా ఎప్పటికప్పుడు మంగళగిరి ప్రాంతంలో, ముఖ్యంగా నవలూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అత్యాధునిక స్టేడియం నిర్వహణ, అదేవిధంగా గతంలో అంటే ఈ స్టేడియంకి గతంలో వచ్చినప్పుడు చూస్తే మాత్రం చాలా వరకు మొండిగోళ్లే ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చాలా వరకు వసతులన్నీ కూడా ఏర్పాటు అవటం మనం చూస్తూ ఉన్నాం. మనకి సీటింగ్ కెపాసిటీ కూడా పెంచారు. సీటింగ్ మొత్తం కూడా ఇక్కడ మొత్తంగా కూర్చోవాలనుకుంటే దాదాపు 25,000 మందికి పైగా క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను వీక్షించేందుకు, ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇక్కడ అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఈ మ్యాచ్లను చూసేందుకు అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వస్తున్నారు కాబట్టి ఆ తర్వాత ఖచ్చితంగా చాలామంది ప్రముఖులు వచ్చి ఇక్కడ మ్యాచ్ని తిలకించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి సంబంధించి ఎక్కడ కూడా ఈ గ్రాస్ కూడా చూడవచ్చు మనం. చాలా హై క్వాలిటీ గ్రాస్ని కూడా ఇక్కడ ఉపయోగించడం, ఎక్కడ అంటే వచ్చిన క్రీడాకారుడికి ఎక్కడ కూడా గాయాలు పాలవకుండా క్రికెట్ గ్రౌండ్ మొత్తం కూడా చాలా సాఫ్ట్ నేచర్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మంగళగిరి స్టేడియాన్ని కానీ గతంలో చూసుకున్నట్లయితే ఇది 2013లోనే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించుకుంది. అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోనే ఈ క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఇక్కడ స్థలం కేటాయింపు, ఆ తర్వాత శంకుస్థాపనలు ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో 2013లో స్టేడియం నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2015లోనే పూర్తి చేసేస్తాము అనేటువంటి ప్రకటన చేసినప్పటికి కూడా కొంతమంది అంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అనుకోవచ్చు, నిధుల కొరత అనుకోవచ్చు, ఏదైనా కానీ కారణాలు ఏవైనా కానీ ఆ తర్వాత 2019లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ఈ స్టేడియాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం కావచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు, కానీ మొత్తంగా స్టేడియం నిర్వహణ మాత్రం పూర్తిగా పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు శిథిలమైపోతుందా ఈ స్టేడియం అనేటువంటి పరిస్థితి తలెత్తే పరిస్థితి వచ్చింది. కానీ 2024లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ తర్వాత ఈ స్టేడియానికి అత్యాధునిక హంగులు దిద్దటమే కాకుండా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్కి సంబంధించినటువంటి క్రీడా పోటీలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో దీన్ని పూర్తి స్థాయిలో చేయటం, ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్లేయర్లకు కానీ లేదంటే ప్రేక్షకులకు కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడంలో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చేటువంటి అతిథులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వచ్చేలాగా ఇప్పుడు వెస్ట్ బైపాస్ కూడా నిర్మాణం దాదాపుగా పూర్తిగా వచ్చిన నేపథ్యంలో వెస్ట్ బైపాస్ నుంచి నేరుగా ఈ క్రికెట్ స్టేడియానికి కూడా ఒక రహదారి నిర్మిస్తూ ఉన్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో పనులు పూర్తి అవ్వలేదు, కానీ
మరికొద్ది రోజుల్లోనే అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మనం వెస్ట్ బైపాస్ పైకి వెళ్లకుండా కింద లోపల నుంచి వచ్చేటువంటి క్రమంలో ఈ అంతర్జాతీయ స్టేడియానికి రహదారిని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ పనులు కూడా పూర్తయితే పూర్తి స్థాయిలో ఈ స్టేడియంకి వచ్చేటువంటి ప్రేక్షకులకు కానీ లేదంటే ఎవరికైనా సరే ఇబ్బందులు లేకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏపీఎల్కి సంబంధించి ఈ వ్యవహారం మొత్తం కూడా జిఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న నేపథ్యంలో జిఎంఆర్ సంస్థకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి స్పాన్సర్స్గా ఉన్న నేపథ్యంలో జిఎంఆర్ ఏపీఎల్గా ఈ ఈ మొత్తం మ్యాచ్లను పరిగణిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మొదటి ఫేజ్లో విశాఖపట్నంలో, సెకండ్ ఫేజ్లో కడపలో అనూహ్య స్పందన అయితే లభించిందని ఈ ఈ మ్యాచ్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మంగళగిరిలో నిర్వహిస్తున్నటువంటి ఈ అంటే లీగ్ దశల్లో ఫైనల్ స్టేజ్, అదేవిధంగా సెమీఫైనల్స్, ఫైనల్స్ ఇక్కడే జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి మరింత ఆదరణ వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి క్రికెట్ ప్రేమికులు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో స్టార్స్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ అమరావతి ప్రాంతం ముఖ్యంగా డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన విధంగానే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఈసారి అంటే ఆంధ్ర క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్ను మొత్తాన్ని కూడా ఉచితంగా చూసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ఇది రాబోయే రోజుల్లో ఐపీఎల్ టికెట్స్ ఏ రేంజ్లో క్రేజ్ వస్తుందో ఆ స్థాయిలో క్రేజ్ వచ్చే విధంగా ప్లేయర్లు అందరూ కూడా తమ టాలెంట్ చూపించాలనేటువంటి ఆలోచనతో నిర్వాహకులు ఉన్నారు. అయితే ఈరోజు సాయంత్రం నిర్వహించేటువంటి మ్యాచ్ని రామ్ చరణ్ తేజ్ ఖచ్చితంగా టాస్ వేసి మ్యాచ్ని ప్రారంభింపజేస్తారు. ఆ తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో సినీ దర్శకుడు అంటే సంగీత దర్శకుడు తమన్ కూడా పాల్గొంటారు. సో ఈరోజు సినిమా స్టార్స్తో ఏపీఎల్కి మరింత క్రేజ్ రాబోతుంది. అదే ఫైనల్ మ్యాచ్కి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారు కాబట్టి మరింత పూర్తి స్థాయిలో అంటే పూర్తిగా హంగులన్నీ కూడా రూపొందుకొని ఈ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలు వేస్తారని ఆశిద్దాం.